ఇండిగో క్రైసిస్ కంటిన్యూ అవుతోంది. డీజీసీఏ రూల్ బుక్ సవరించిన కేంద్ర సర్కార్ సీన్లోకి ఎంటర్ అయిన ఇండిగో గోసగానే ఉండిపోయింది. ఇవాళ దాదాపు 850 విమానాలు రద్దయినట్టుగా స్వయంగా ఇండిగో సంస్థే ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగైనట్టు పైకి చెప్తున్నా సరే టెర్మినల్స్ లోపల మాత్రం గడబిడ గందరగోళం దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇండిగో కౌంటర్ల దగ్గర అదే హైటెన్షన్, ప్యాసింజర్లతో అంతులేని హైరానా. నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. 1000 ఒకటి కాదు రెండు కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయితే వాస్తవం. అవును, ఎయిర్పోర్ట్ బతుకు బస్ స్టాండ్ అయింది. అయ్యి కూడా 4-5 రోజులవుతోంది. ఇప్పటికీ ఇండిగో సమస్య కొలిక్కి రాలేదు. డిసెంబర్ 15లోగా అంతా సర్దుకుంటుందని సాక్షాత్తు ఇండిగో సీఈఓనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మరో వారం 10 రోజుల పాటు ఎయిర్పోర్ట్ అనబడే బస్టాండ్లోనే ప్యాసింజర్ల బతుకు తెల్లారిపోవాలా? ఈ రోజు రీషెడ్యూల్ చేశారు. ఈ రోజు రీషెడ్యూల్ చేసిన తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అయింది. రేపు కూడా అవదంటున్నారు. సోమవారంకి ఆయన ఆలోచిస్తూ ఉంటున్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళలు అయితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. అందరూ ఇక్కడే రైల్వే స్టేషన్లో ఎలా కింద పడుకుంటున్నారు అట్లా పడుకోబెడుతున్నారు. 5వ రోజు కొనసాగుతోంది ఇండిగో సంక్షోభం. 500కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, విశాఖలో ఇండిగో డొమెస్టిక్ సేవలు నిలిచిపోయాయి. ఢిల్లీలో 106, ముంబైలో 109 విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల్లో సహనం నశిస్తోంది. వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్నా జర్నీకి నోచుకోక ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు ప్యాసింజర్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త బుకింగ్స్ ను ఉన్నపళంగా ఆపేస్తాయి. పరిస్థితి గాడిన పడ్డాక బుకింగ్స్ రీఓపెన్ అవుతాయి. కానీ ఈ విషయంలో ఇండిగో స్టైలే వేరు. సంక్షోభ సమయంలో కూడా పైసా వసూలుకి పాల్పడుతోంది. ఉన్న సర్వీసులే రద్దవుతోంటే కొత్త సర్వీసులకు టికెట్లు అమ్ముకుంటోంది ఇండిగో. సమస్య పరిష్కారమైందని భావించి టికెట్లు బుక్ చేసుకుని మళ్లీ బోల్తా పడుతున్నారు ప్యాసింజర్స్. ఒకవేళ టికెట్ వద్దనుకున్నా బాదుడు తప్పదు. క్యాన్సిలేషన్ ఫీజుల పేరుతో దందా షురూ చేస్తోంది. డీజీసీఏ నిబంధనల ప్రకారం సర్వీస్ రద్దయితే క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు. పైగా ప్రయాణికులకు అదనపు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కంపెనీపై ఉంటుంది. కానీ ఇండిగో రివర్స్ లో కొడుతోంది. రిఫండ్ పేరుతో కొత్త రకం మోసాలకు దిగుతూ బ్లఫ్ మాస్టర్లుగా మారారు ఇండిగో ఆపరేటర్లు. ఇదో రకమైన దగ. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందా? ఇది ప్యాసింజర్ల ఆక్రోశం. వాళ్ళే రీఫండ్ అని చెప్పేసి లేదంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ 8న అది కూడా కన్ఫర్మ్ కాదని తెలిసింది. తర్వాత ఇంకా మేము రీఫండ్ చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళు రీఫండ్ కూడా ఇవ్వట్లేదు. 2 to 7 days అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసి లగేజ్ అవి తీసుకొని ఎయిర్ ఇండియా ఆల్టర్నేటివ్ చూసుకున్నాం అన్నమాట. ఇండిగో క్రైసిస్ ను మిగతా ఎయిర్లైన్ సంస్థలకు లక్కీ ఛాన్స్ గా మారింది. డొమెస్టిక్ జర్నీ టికెట్ ధరలు 4 రెట్లు పెరిగిపోయాయి. రేట్లు అమాంతం పెంచేశాయి. ఢిల్లీ టు ముంబై ఈవినింగ్ ఫ్లైట్ లో విమాన టికెట్ ధర అక్షరాల 1,16,000. How can a national carrier like Air India, who has increased the price to 35,000, they are taking advantage of such situations? Why they are taking advantage of such situations? And what our government is doing on all these things? What is Airport Authority of India is doing all these things? ఒక్కొక్క టికెట్ మన ఎయిర్ ఇండియా వేరేవైనా అవి కూడా ఎక్కువనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 45,000 to 50,000 వరకు ఒక్క పర్ పర్సన్కి 45,000 to 50,000 పడుతుంది. ఇలా రెక్కలు కట్టుకున్న టికెట్ ధరలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఫలానా మోతాదులోనే ఛార్జీలు వసూలు చేయాలని క్యాపింగ్ విధిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. టికెట్ ధరలపై రియల్ టైం నిఘా ఉంటుందని హెచ్చరించింది కూడా.